ఊరకని దేవుడు ఎందు భయభక్తులు గలవాడు ఆయన. చూశారు దేవుడు మీద యోబు గారు భయభక్తులు కలిగి ఉన్నాడు. నీతిమంతుడు, ఎంతో ఆస్తి ఉంది. ఆ దేశంలో యోబుకున్నటువంటి ఆస్తి లేదు. యోబు కుమారులు అందగాళ్ళు ఎవరు లేరు. అంత ఆస్తిపరుడు. కంటే దేవుడు అంటే పిచ్చి ప్రాణం. దేవుడు ఆజ్ఞలు అంటే పిచ్చి ప్రాణం, ప్రేమిస్తాడు ఆజ్ఞల్ని. ఆజ్ఞలు గైకుంటాడు. యథార్థవంతుడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. పాపానికి పూర్తిగా దూరంగా ఉండిపోయాడు. అలాంటి నమ్మకస్తుడి దగ్గరికి వచ్చిందండి. వచ్చి ఏమంటుంది, నువ్వు కంచి వేసావు కదా, అతని చుట్టూ కంచి వేసావు కదా, తీసివేయి. కంచి వేస్తే రాదా? గుర్తుపెట్టుకోండి, దేవుడు కంచి వేస్తే రాదా? రావటానికి లేదు. అది చూడండి, మరి కంచి వేసావు అంటుంది. ఎందుకు కంచి వేసాడు చెప్పండి ఒకసారి మీరు. ఎందుకు కంచి వేశాడు? ఏం వేసాడు ఆయన చుట్టూ కంచా? చీపురు కట్టలు వేసాడా, లేకపోతే చెప్పులు మొక్కలు వేసాడా? నో. దేవుడు మాటనే, దేవుడి యొక్క దూతల్ని ఆయన చుట్టూ కంచిగా ఉండి వెళ్ళి ముడతానికి లేదు. ఆయన్ని వెళ్ళి ముడతానికి లేదు. నీ చుట్టూ కూడా కంచె వేయాలంటే యోబు వలె యథార్థంగా బ్రతుకు, యోబు వలె ఆజ్ఞలు గైకొను, నీతిపరుడుగా బ్రతుకు. నీ చుట్టూ కూడా కంచె వేస్తాడు. మన మాటలో నిలకడగా ఉండలేము, ఆలోచనలో నిలకడగా ఉండలేము, తలంపుల్లో నిలకడగా ఉండలేము, ఇవేమి ఉండలేము. కానీ మనం దెయ్యం పో అంటే ఎట్టపోయింది. కాబట్టి